క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ రాజకీయ ఎంట్రీ ఈరోజు ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పటికే కర్మాన్ ఘాట్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా తన అభిమానులతో బయలుదేరారు. అయితే ఇక్కడ నుంచి ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయాలు వారితోనే మాట్లాడదాం. చికోటి ప్రవీణ్ గారు, ఈరోజు మేము అంగరంగ వైభవంగా ఒక రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసింది. ఏ పార్టీలో చేరబోతున్నారు? బీజేపీ పార్టీ అండి. బీజేపీ పార్టీని ఎంచుకున్నారంటే ఇలా నవభారత నిర్మాణకర్త మోదీ గారి స్కీమ్స్ కానీ వాళ్ళు చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇంత గతంలో కావచ్చు మీరు చాలాసార్లు హిందూ ధర్మం కోసం పోరాడారు, గోరక్షణ కోసం పోరాడారు, ఈరోజు బీజేపీలో చేరుతున్నారు. ఇక్కడ నుండి మీ పోరాటం ఎలా ఉండబోతుంది? మేము ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి బీజేపీ పార్టీలోకి రావడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా మీపై క్యాసినోపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీలో చేరుతున్నారు అనేది కూడా వాస్తవం. ఆ కేసులన్నీ నిరాధారపూరితమైనవి. అందులో దాంతో దీనికి ఏం సంబంధం లేదు. అవన్నీ కూడా 1.5 year అయిపోయింది ఆ కేసు, ఈడీ కేసు సంబంధించి. సో దీనికి ఏం సంబంధం లేదు. ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి ఒక 5 స్టార్ జీవితాన్ని వదులుకొని నేను ప్రజల మధ్యలో రావాలి, సేవ చేయాలి ఒక ముఖ్య ఉద్దేశంతో బీజేపీ పార్టీలో జాయిన్. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు, తర్వాత క్యాసినోలో కూడా ఉండబోతున్నారు. క్యాసినో అనేది డిఫరెంట్ పార్ట్, అది బిజినెస్, అది దాని పని అది చేసుకోబోతుంది. మేము ఉండేది, నేను ప్రత్యక్షంగా రాజకీయాలు ఉంటున్నా, దాంట్లో నేను పోవట్లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత కొద్ది రోజులుగా మీరు జాతీయ నేతల్ని ఢిల్లీలో కలుస్తూ వచ్చారు. ఎలాంటి హామీతో ఈరోజు బీజేపీలో జాయిన్? హామీ ఏముండదండి. నేను ప్రజల సేవ చేయడానికి ఒక చిత్తశుద్ధి కలిగిన పార్టీ, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. పార్టీ పెద్దలు ఎలా ఆదేశిస్తే వాళ్ళకి అనుకూలంగా నేను పనిచేయడం జరుగుతుంది. చికోటి ప్రవీణ్ లోక్సభ లేకుంటే అసెంబ్లీ నుంచి అయితే ఎల్బీనగర్ నుంచి కూడా పోటీ చేస్తారనేది గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఏ జరిగినా పార్టీ ఎట్లా ఆదేశిస్తే పార్టీకి అనుకూలంగానే నేను పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు ఏది ఆదేశిస్తే దాని ప్రకారం నేను నడుచుకుంటాను. గతంలో వచ్చి ఇప్పుడు చూసుకోవచ్చు, కర్ణాటక ఎలక్షన్ల తర్వాత బీజేపీ ప్రభావం తెలంగాణలో తగ్గిపోయిందని చెప్పేశారు. థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉందన్న. అలాంటి బీజేపీలో మీరు చేరడం వల్ల ఏమి ఉపయోగం? నేను థర్డ్ ప్లేస్ వీడి ప్లేస్ కాదు, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇవన్నీ పనికిరాని వాళ్ళు చేసే ఆరోపణలు వాళ్ళు భయానికి, సెల్ఫ్ డిఫెన్స్కి మా పార్టీ మీద దోస్తులు తప్పించి వాళ్ళకి అంత సీన్ లేదు. బీజేపీ పార్టీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది. ఈ దేశం బాగుపడాలంటే బీజేపీ పార్టీకే ఓటేయాలి. సనాతన ధర్మం గురించి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో దానిపైన మీరు ఏం సమాధానం? డెఫినెట్గా 1 కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించొద్దు, ఎవరు కూడా వ్యాఖ్యానించొద్దు. అలాంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. హిందువులపై, హిందూ దేవాలయాలపై అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి, దీన్ని ఎలా చూస్తారు? డెఫినెట్గా అది నేను తీవ్రంగా ఖండిస్తాను. హిందువులపై, హిందూ దేవులపై దాడి చేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. మేము డిఫెండ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఇండియా అని పేరు మార్చి భారత్ అని పెట్టబోతున్నారు. దీనిపైన పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు, దీన్ని ఎలా చూస్తారు? డెఫినెట్గా భారతదేశమే, ఇది భారతదేశమే. తెలంగాణలో ఉన్న ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటే చెప్తున్నా, డెవలప్మెంట్ దిశగా ఏ స్కాములు చేస్తున్నారో అలా కోట్ వేయొద్దు. డెఫినెట్గా బీజేపీ పార్టీ ఇవాళ సెంట్రల్లో కూడా అత్యద్భుతంగా స్కీములు తెస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని భారతదేశాన్ని నిలబెట్టినట్టు అది బీజేపీ. సో స్టేట్లో కూడా ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీకి మద్దతు వాళ్ళకి ఓటేయవలసిందిగా మనం చేస్తాం. బండి సంజయ్ని ఏదైతే అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బీజేపీ ప్రభావం తెలంగాణ తగ్గిపోయింది అంటున్నారు కదా, ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? డెఫినెట్గా కిషన్ రెడ్డి గారు అద్భుతమైన లీడరు, గొప్ప లీడరు, సీనియర్ లీడరు. వారి అధ్యక్షన చాలా బాగుంటుంది పార్టీ. వారికి అనుకూలంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పనిచేస్తారు. ఓనాల సందర్భంగా మీపై ఇల్లీగల్ కేసు నమోదు చేస్తారు, దీన్ని ఎలా చేస్తారు? అది మీకు తెలుసు కదా, ఇల్లీగల్ కేసు అని మీరే చెప్తారు కదా, అక్రమ కేసే అది. అంటే ఎందుకు మీపై ఇలాంటి కేసులు నమోదు? నేను గజ్వేల్ వెళ్ళడం జరిగింది, దాని మీద ప్రభుత్వ కక్షధోరణితో పాల్పడుతుంది. మీకు తెలిసిందే కదా, ఇవాళ ప్రభుత్వానికి యాంటీగా ఎవరు మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయించి వాళ్ళ ఒక పవర్ని చూపిస్తారు. అది తెలిసిన విషయమే. చికోటి ప్రవీణ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దానికి ప్రజలే తగిన విధంగా గుణపాఠం. చికోటి ప్రవీణ్ చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతుంది. భయపడకపోతే మరి కేసు ఎందుకు పెడతారు? భయపడ్డందుకే కేసు పెట్టారు. మరి భయపడ్డారు కదా. చికోటి ప్రవీణ్ ఇండివిజువల్గా ఉంటేనే భయపడ్డాడు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది నా ఇంకా. సో మేము పార్టీకి అనుకూలంగా చేస్తాము. ఈ అక్రమ కేసులు ఎక్కువ రోజులు నిలబడి ఇవన్నీ ప్రజలందరూ కూడా ఇవాళ ఎవ్వరు తెలివి తక్కువతనంతో లేరు, ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ఈ ఎలక్షన్లో మంచిగా జవాబు చెప్తారు. దీనికి హిందువులకు కానీ గోరక్ష సంరక్షణలకు కానీ ఏం చెప్పాలి? అందరూ కూడా హిందూజంని కాపాడుకోవాలి, హిందుత్వాన్ని కాపాడుకోవాలి, మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాలి, గోవుని రక్షించుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను.
ఏదైతే గత కొద్ది రోజుల హిందూ రక్షణ కోసం తాను పోరాటం చేస్తున్నానని ఈ రోజు హిందుత్వాన్ని తెలంగాణలో కావచ్చు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆ దేశం ముందుకెళ్తుందని చెప్పి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని ఆ భారతదేశం ముందుకెళ్తుందని ఈ నేపథ్యంలోనే ఈరోజు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరబోతున్నానని రానున్న రోజుల్లో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పి చికోటి ప్రవీణ్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అఖిల్తో నవీన్, కర్మన్ఘాట్, హైదరాబాద్.